చిన్న పెద్ద అని తేడా లేకుండా ఎవరిని చూసినా అధిక బరువుతో బాధపడుతూనే ఉన్నారు. అంటే ఇంకా ఇది మనకి ముందు ముందు ఇంకా కొనసాగుతుందంటారా? ఈరోజు పరిస్థితి ఏంటంటే అన్ని ఫాస్ట్ ఫుడ్ కల్చర్. వాడు ఏది వాడుతుందో తెలియదు. ఆ గ్యాస్ట్రిక్ అల్సర్తో స్టార్ట్ అయిన జీవితము గుండెపోటుతో ఎండ్ అవుతుంది. ఎప్పటికైనా మనం భోజన విధి విధానాలు మనం తీసుకునే ఆహారమే మనకు శ్రీరామ రక్ష. 5 గంటల నుంచి మార్నింగ్ 10 గంటల వరకు వాళ్ళు ఫాస్టింగ్ ఉన్నట్టు. అదేంటంటే 8 o'clock వరకే వాటర్ తాగాలి. 8 గంటలు తాగితే వాటర్ చుక్క తాగినా కూడా పాయిజన్, అది విషం. ఇంకా మీరు ఎలాంటి వ్యాధులకు మీరు ట్రీట్మెంట్ చేయడం? ఈ దోశలో పోస్తే ఇన్ని మందులు వాడే వాళ్ళు వస్తారు. కాబట్టి ఎవరికి కూడా ఇది ఏంటంటే ఓన్లీ పొట్టశుద్ధి కార్యక్రమం. ఏంటంటే దీని మీద వచ్చే ఆదాయంతోనే మాకు 100 ఆవుల గోశాల నుంచి 1000 ఆవుల గోశాలకు నేను ప్రణాళిక తయారు చేస్తున్నా. మీరు ఎక్కడైనా హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్కి ఎక్కడైనా కూడా ఒక కీడా జేడి అనే ఒక చిన్న మూలికలు ఉంటాయి. అది 20 lakhs per kg నేపాల్ ప్రాంతంలో అమ్ముతాం. దాన్ని తీసుకొచ్చి కూడా మనం వైద్యం చేస్తాం. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేటటువంటి వాళ్ళు ఆల్రెడీ మెడిసిన్స్ వాడుతూ ఉంటారు. అట్లా మందులు ఎవరైతే యూజ్ చేస్తారో అలాంటి వాళ్ళు దీన్ని వాడచ్చా? అలానే సర్జరీలు చేయించుకునే వాళ్ళు ఉంటారు కదండి. ఇప్పుడు లేడీస్ ఇట్లాంటి వాళ్ళు మనం చూస్తూ ఉంటారు. వాళ్ళు చాలా ఫుడ్ డైట్ విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. అట్లాంటి సర్జరీలు ఎవరైనా జరిగిన వాళ్ళు దీన్ని తీసుకోవచ్చా? చాలా మంది డాక్టర్లే అంతా ఏంటంటే అందరం ఒక కలిసి చేద్దామన్న ఉద్దేశంతో దాన్ని మార్కెటింగ్ బై భోజధర్మ ఆయుర్వేద వైద్యపీఠం అని పెట్టారు. ఈ గ్యాస్ట్రిక్ సమస్య ఎవరైతే ఉందో వాళ్ళలో అరుగుదల కూడా చాలా తక్కువగా ఉంది. అట్లాంటి వాళ్ళకి ఈ మెడిసిన్ ఉపయోగపడుతుంది. ప్రతి ఒక్కరు ఎవరు చూస్తున్నా కూడా తేనె అనేది మనం చూసుకుంటే అది ఫేక్, ఇది ఫేక్. మరి ఒరిజినల్ తేనె ఎక్కడ దొరుకుతుంది? ఎందుకంటే మీరు నమ్మాలి. ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే నన్ను వర్క్ చేయనిస్తలేదు. ఇప్పుడు చిన్న చిన్న వ్యక్తులు ఏం చేస్తారంటే కాంపిటీషన్, ఆయుర్వేదంలో కూడా కాంపిటీషన్. వీడు ముందుకు పోతుండ్రు బాబు. ఎవరైనా పుట్టినవాడు గిట్టకు మానడు బిడ్డ. నువ్వు ఒక పండితుడిగా, ఒక గురూజీగా ఈ యొక్క భోజధర్మ ఆయుర్వేద వైద్య పీఠాన్ని ఒక్కరోజు కూడా నువ్వు రెస్ట్ తీసుకోవద్దంటే నేను 24 hours into 7 days తప్పకుండా అదే మాట ప్రకారంగా. చాలా వాల్యుబుల్ ప్రోడక్ట్ ఈరోజు మా వీకా స్టూడియోస్ తీసుకురావడం జరిగిందండి. దీన్ని ఎప్పుడెప్పుడు వాడాలా అని మాకు కూడా అనిపిస్తుంది. ఎందుకంటే మీ మాటలు వింటుంటే చూస్తున్నాం, చాలా వరకు చూస్తున్నాము, కానీ రిజల్ట్ మనకి వస్తున్నా మళ్ళా పెరుగుతున్నాం. మీరు ఈవెన్ బట్టలు ఉతికే సబ్బులతో కూడా క్యాన్సర్ వస్తుందని ఈ మధ్యలో అమెరికాలో చాలా మంది సైంటిస్టులు చెప్తున్నారు. ఎందుకంటే మన లైఫ్ స్టైలే మనని శ్రీరామ రక్ష. లేకపోతే ఇంటికి ఒక ఆల్రెడీ చాలా మంది క్యాన్సర్తో బాధపడుతున్నారు. ఇంటికి ప్రతి ఇంట్లో క్యాన్సర్ వచ్చే పరిస్థితి ఉంది.